నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తొలిసారి సైకత శిల్పాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ తెలిపారు. 500 టన్నుల ఇసుకను వాడి సుమారు 10 నుంచి 12 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పుతో వీటిని రూపొందిస్తున్నామన్నారు. దశావతారాలైన కూర్మ, మత్స్య, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విష్ణుమూర్తి, అనంత పద్మనాభ స్వామి కలిపి 12 శిల్పాలను తయారు చేస్తున్నట్లు బాలాజీ అన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభించి జనవరి మొత్తం ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు ఆర్మూర్ పట్టణం నిజామాబాద్ జిల్లా సైకత శిల్పాల ప్రదర్శనశాల శాండ్ స్కల్ప్చర్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 5 రోజుల నుంచి ఇక్కడ దశావతారాలు అనే కాన్సెప్ట్ మీద విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలని చూపిస్తూ, అట్లాగే మహాపద్మనాభుడు 11వ అవతారంగా, అలాగే వినాయకుడిని 12వ అవతారంగా ఇక్కడ 12 స్కల్ప్చర్స్ దశావతారాలతో పాటు ఇంకొక 2 స్కల్ప్చర్స్ని మొత్తం 12 స్కల్ప్చర్స్ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇవి 1 or 2 డేస్లో కంప్లీట్ అవుతాయి. 30వ తారీఖున ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఇవి ఇక్కడ ఆర్మూర్ పట్టణ ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకి ఇది అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికోసం ఎంతో వ్యయప్రయాసాలు పడి స్పార్క్ మీడియా లావణ్య గారు, అట్లాగే విజయ్ అగర్వాల్ గారు ఈ గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు. ఇది 30వ తారీఖు నుంచి మన జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క, అట్లాగే ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు అందరూ వచ్చి దీన్ని ఇనాగ్రేట్ చేసి గొప్పగా ఇది ఉండబోతుంది. 30వ తారీఖు నుంచి జనవరి నెల మొత్తం ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఎగ్జిబిషన్ లాగా. అట్లాగే ఇక్కడ స్టాల్స్ కూడా కొన్ని ఏర్పాటు చేస్తున్నారు, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ అని, ఫుడ్ స్టాల్స్ అని. సో మీరందరూ ఫ్యామిలీతో వచ్చి సైకత శిల్పాలు ఎలా చేస్తారు, సైకతం అంటే ఇసుకతో శిల్పాలు తయారు చేయడం ఏంటి అనే ఒక గొప్ప అనుభూతిని, అలాగే డివోషనల్ వైబ్ని పొందుతారని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈ సైకత శిల్పాల ప్రదర్శనశాల అన్ని దేశాల్లో ప్రాచుర్యం పొందినా కానీ మనకి ఒడిశాలో, అలాగే మన మైసూర్లోనూ మన సైకత శిల్పాల మ్యూజియం చూస్తాం. అట్లాంటి మ్యూజియంని ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ, ఆర్మూర్. సో నిజామాబాద్ జిల్లాలోనే ఇది మొదటిసారిగా, తెలంగాణలోనే మొదటిసారిగా ఈ సైకత శిల్పాల ప్రదర్శనశాలని ఏర్పాటు చేశారు. సో దీనికి దాదాపు 500 టన్నుల ఇసుకని వాడడం జరిగింది. ఒక్కొక్క స్కల్ప్చరు 10 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు ఉంటుంది, విడ్త్ 15 ఫీట్ల వరకు ఉంటుంది. సో లార్జ్ స్కేల్లో ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో వచ్చి అందరూ ఈ యొక్క అనుభూతిని పొందాలని, ఆ డివోషనల్ వైబ్ని పొందాలని కోరుకుంటున్నాను.